హలో ఎవ్రీవన్. ఇవాళ బెంగళూరులో వన్ ఆఫ్ ది ఫేమస్ రెస్టారెంట్ అయిన సిటీఆర్‌కి వెళ్ళాను. ఇక్కడ బెన్నె మసాలా దోస తినడం కోసం డైలీ కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. వీకెండ్‌లో అయితే మినిమమ్ 1-2 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దొరికే బెన్నె మసాలా దోస తినడానికి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. అందులో విరాట్ కోహ్లీ గారు కూడా ఒకరు. బెంగళూరులో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్‌లో ఇది ఒకటి. ఈ వీడియోలో ఈ సిటీఆర్ గురించి క్లియర్‌గా చెప్పాను. ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా మా ఛానెల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉంది ఈ సెంట్రల్ టిఫిన్ రూమ్. షార్ట్గా సిటీఆర్ అని పిలుస్తారు. టైమింగ్స్ వచ్చి 7 AM టు 12:30 PM, 4 PM టు 9:30 PM. వీక్ డేస్లో ఓకే, కానీ అదే వీకెండ్స్లో మాత్రం ఇలా క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అవర్స్ కొద్దీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న డిమాండ్ అలాంటిది. ఇప్పుడు ఈ రెస్టారెంట్ హిస్టరీ చూద్దాం. 1920లో వైవి సుబ్రహ్మణ్యం గారు ఆయన సోదరులు ఈ సెంట్రల్ టిఫిన్ రూమ్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 106 ఇయర్స్ అవుతుంది. బెంగళూరులో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రెస్టారెంట్ ఇది. స్టిల్ ఇప్పటికీ రెస్టారెంట్ లోపల అదే వింటేజ్ వైబ్ అయితే ఉంటుంది. వీళ్ళ ఫేమస్ ఫుడ్స్ వచ్చి బెన్నె మసాలా దోశ, రవ్వ ఇడ్లీ, మ్యాంగ్లూర్ బజ్జీ, కేసరీబాత్, కారాబాత్ అండ్ ఫిల్టర్ కాఫీ ఇవన్నీ మస్ట్ ట్రై అనమాట. ప్రతిరోజు కొన్ని వేల బెన్నె మసాలా దోశలు అయితే సేల్ అవుతాయి. ఇక్కడ టిఫిన్ చేయడానికి చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. అందులో క్రికెట్ కింగ్ అయిన విరాట్ కోహ్లీ గారు, శివరాజ్ కుమార్ సార్, పునీత్ సార్ ఈ సిటీఆర్ని విజిట్ చేశారు. చూడ్డానికి చాలా సింపుల్‌గా ఉన్న ఎంతో ఫేమస్ అండ్ హిస్టరీ ఉంది ఈ రెస్టారెంట్‌కి. సిటీఆర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.